అందరూ ఎలా ఉన్నారు? టుడే రెసిపీ వచ్చి కారీ అండి. నేను ఇది గోధుమ పిండితో చేస్తున్నా, బేకరీ స్టైల్లో. అది కూడా మీకు కావాలంటే మైదాతో కూడా స్కిప్ చేసి చేసుకోవచ్చు. ఎలా చేసేయాలో చూసేద్దాం, వచ్చేయండి. 2 కప్స్ గోధుమ పిండి, వామ్ కొద్దిగా, జీలకర్ర, సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొద్దిగా గట్టి కలపాలండి. దాని తర్వాత ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, నెయ్యి 2 టేబుల్ స్పూన్ వేసుకొని కరిగించాలండి. చల్లగా అయిన తర్వాత అందులో వేసి కలుపుకోవాలి. అది కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత చపాతీ ముద్దని చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసేసి చపాతీలా పాముకోవాలండి. మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా నెయ్యి, కార్న్ఫ్లవర్, గోధుమ పిండి, అది పైన అప్లై చేసి మొత్తం అప్లై చేయండి. మొత్తం అప్లై చేశాక ఇంకో చపాతీని పైన యాడ్ చేసుకోవాలి. ఆ చపాతీని కూడా యాడ్ చేశాక పైన సేమ్ అలానే స్ప్రెడ్ చేసుకోవాలండి నెయ్యి. ఇలా పైన మళ్ళీ నెయ్యి అప్లై చేసేసుకొని సైడ్కి మడత పెట్టేయాలండి. ఇటువైపు కూడా అలాగే మడత పెట్టాలి, 2 సైడ్స్ కూడా. మళ్ళీ దీనిపైన నెయ్యి రాసేసి స్క్వేర్ టైప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీ కర్రతో పాముకోవాలండి. ఇలా పామిన తర్వాత చాక్తో కట్ చేసుకోండి. మీకు కరెక్ట్గా స్క్వేర్ షేపే కరెక్ట్గా రావాలనుకుంటే సైడ్లు మొత్తం కట్ చేసుకోండి. నేనైతే కట్ చేసుకోవట్లేదు. నూనె లో ఫ్లేమ్లో పెట్టే అందులో వదలాలండి. అవి ఓన్లీ లో ఫ్లేమ్లలోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఆ పొరలు అన్నివి వేడవండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకోవాలి. అంతే అండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.